హలో హాయ్ అండి. ఈరోజైతే మాత్రం నేను మళ్ళీ మా అత్తగారింటికి అయితే వెళ్ళానండి. అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చిందండి. ఫోన్ చేశారు, ఎందుకంటే మంచి గుడ్ న్యూస్ అండి. ఇక రాత్రి అయితే మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి వచ్చిందండి. ఆ అమ్మాయి నేను కలిసి ఇద్దరం కలిసి వెళ్ళామండి. ఫ్రీ బస్ కదండి, ఫస్ట్ సీటే దొరకలేదండి. తర్వాత కొంచెం దూరం వెళ్ళగానే సీట్లో అయితే కూర్చున్నామండి. ఇక మా అడ్డ రోడ్లు అయితే దిగేసామండి. అదే పొన్నూరు వెళ్ళామంటే ఇక ఆటోలు దొరకవండి. మధ్యాహ్నం అయిపోయింది. ఆ పెళ్లి గుడ్ న్యూస్ అన్నా కదండి, పెళ్లి చూపులండి మా భవానీకి. పోయినసారి వీడియోలో కూడా ఉందండి మా భవానీ అంటే మా రెండో మామగారు వాళ్ళ మనవరాలండి, మా వారి వాళ్ళ అన్నయ్య కూతురేనండి. కానీ భవానీ నన్ను ఎప్పుడు అక్క అనే పిలిచిద్దండి, పిన్ని అని పిలవదండి. చిన్నప్పటి నుంచి అదే అలవాటు అండి. ఇక అయితే ఇంట్లో మా పిన్ని అయితే ఎల్లంగానే పూలు కట్టాను పెట్టుకోమ్మా అంది. ఇక అయితే మాత్రం భవానీకి ఈరోజు పెళ్లి చూపులు కదండి, అదే గుడ్ న్యూస్ అండి. ఇక నేను వెళ్ళి అయితే మాత్రం చక్కగా రెడీ అయితే చేసేసానండి. నచ్చిందా అండి? నచ్చితే మాత్రం కామెంట్లో చెప్పండి అండి నేను ఎలా రెడీ చేశాను అనేది. నేనైతే రెడీ చేశానండి బాగానే. ఇక అయితే మాత్రం పెళ్లి వాళ్ళు రానే వచ్చేసారండి. పెళ్లి చూపులు మంచిగా జరిగినాయి. వాళ్ళకి మాత్రం ఆ అమ్మాయి బాగా నచ్చేసిందండి. వీళ్ళకి అబ్బాయి నచ్చారండి. అన్ని విషయాలు మాట్లాడుకున్నారండి. కొంచెం చుట్టాల ద్వారానే వచ్చిందండి ఈ సంబంధం అయితే మాత్రం. ఇక అయితే మాత్రం పెళ్లి చూపులు చాలా బాగా జరిగినాయండి. ఈ సంబంధం కుదిరిందండి భవానీకి మాత్రం చాలా. ఇక పెళ్లి వాళ్ళకి మాత్రం ఇలా టిఫిన్లు అయితే స్వీట్ హాట్స్ అయితే పెట్టేశారండి. కోల్డ్ డ్రింక్స్, కాఫీలు, టీలు చక్కగా అన్నీ ఇచ్చారండి. ఇక భవానీకి కుదిరింది కదండి. వాళ్ళు వెళ్తూ వెళ్తూ భవానీకి పసుపు కుంకుమ కూడా పెట్టేసేసారండి. ఇక ఈరోజు నేను లంచ్ తినేతలకి 4:30 అయిపోయిందండి. ఈవినింగ్ 4:30 అయిపోయిందండి. ఇక ఇంటికి వెళ్ళి గబక్కన కొంచెం, మా ఇల్లు కూడా పక్కనేనండి, మా ఊరు అందరం మాది ఒకటే కదండి. ఇక నేను వెళ్ళేసి అన్ని పప్పుచారు వేసుకొని మా పిన్ని ఆమ్లెట్ వేస్తే తినేసేసి చక్కగా మళ్ళీ పెళ్లి వాళ్ళు తుఫాన్ కారు అయితే వేసుకొచ్చారండి. ఇక నేనైతే మాత్రం దాంట్లోనే వాళ్ళు నన్ను గుంటూరు బైపాస్ దాకా వదిలిపెడతానన్నారండి. వాళ్ళు బైపాస్ ఎక్కుతానన్నారండి. ఇక అక్కడి నుంచి మా వారైతే వచ్చారండి. ఇక అక్కడి నుంచి తీసుకొచ్చి నేనైతే వాళ్ళ కారులోనే వచ్చానండి. ఇక మేము పొన్నూరు, వాళ్ళు వినకొండ సైడ్ వాళ్ళండి. మేము ఇంత దూరం వచ్చాం కదా, పొన్నూరు ఆంజనేయ స్వామి గుడి అయితే చూస్తామన్నారండి. ఇక ఆ గుడి అంతా చూసారండి. నేనైతే మాత్రం లోపలికి వెళ్ళలేదండి. నేను ఎగ్ ఆమ్లెట్ తిన్నా కదండి వచ్చేటప్పుడు, అందుకని నేను మా పొన్నూరు ఆంజనేయ స్వామి గుడిలోకి అయితే నేను వెళ్ళలేదండి. లోపల వేలింగాల స్వామి గుడి చాలా ఉంటాయి కదండి. ఈసారి మాత్రం లోపల గుళ్ళన్నీ చూపిస్తా అంటే మేము 10 దాకులు వెళ్తూనే ఉంటాంలేండి ఆ గుళ్ళకి. ఇక అయితే మాత్రం ఈసారి డెఫినెట్గా చూపిస్తాను.